హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో ఎంతో ఫేమస్ అయిన సూరమ్మ హోటల్లో పావలా పుల్లట్టునైతే ఈరోజు నేను చేయబోతున్నాను. నేను చిన్నప్పుడు తిని టేస్ట్ రాకపోయినా ఇంచుమించు అదే టేస్ట్ వచ్చేటట్టుగా అయితే ట్రై చేశాను. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా అయితే నేను రేషన్ బియ్యాన్ని 3 గ్లాసుల వరకు తీసుకున్నాను. మనకి మనుషుల క్వాంటిటీ బట్టి ఎక్కువ తీసుకోవచ్చండి. నేను నలుగురికి సరిపోయేటట్టుగా అయితే 3 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను. ఇదైతే మనం ముందు రోజే నానబెట్టుకోవాలండి. బియ్యంలోని నీళ్ళు వేసేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే రేషన్ బియ్యంలో కొంచెం మనకు డస్ట్ అనేది ఉంటుంది కదా, అదంతా పోయేటట్టుగా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు 3 గ్లాసుల బియ్యానికి ఒక ప్యాకెట్ వరకు కొలతనైతే 1/2 లీటర్ వరకు పెరుగు పడుతుందండి. లేదు అనుకుంటే 2 గ్లాసుల వరకు పెరుగు వేసుకొని మనం ఈ బియ్యాన్ని అయితే బాగా కలిపేసుకొని నానబెట్టుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను వేసుకున్న కప్పుతోనైతే కప్పున్నర వరకు అయితే పెరిగేసాను. ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత దీన్ని మనము ఒక 5-6 గంటల వరకైనా నానబెట్టుకోవాలండి. పెరుగులోని బియ్యం అనేది బాగా నానాలి. చూసారా, మనకి బియ్యం అయితే పూర్తిగా పెరుగుని అబ్జర్వ్ చేస్తుంది. చూసారా, ఇంకిపోయింది. నానిందా లేదని చెక్ చేసుకోవడానికి బియ్యం తీసి చేత్తోని విరుచుకున్నాం అనుకోండి, 2 ముక్కలుగా రావాలి. చూసారా ఎంత మెత్తగా అయిపోతుందో. పెరుగులో బియ్యం అయితే బాగా నానిపోయినాయండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేయాలి. ఇలా కలిపిన బియ్యాన్ని మిక్సీ జార్లోని వేసుకోవాలి, లేదంటే గ్రైండర్లోని ఒకే ట్రిప్ కింద కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఒక 2 ట్రిప్పుల కింద మిక్సీలో అయితే వేసేసుకున్నానండి. మిక్సీలో వేసేసుకొని మెత్తగా దోసల రుబ్బులాగా మెత్తగా చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చిందండి. ఈ రుబ్బుని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. చూసారా ఎంత సాఫ్ట్గా చక్కగా సిల్కీగా వచ్చింది. అలాగే రెండోసారి కూడా కొద్దిగా నీళ్ళని వేసుకొని పలచగా అయితే చేసేసుకున్నాను. మిక్సీ జార్ని కడుక్కొని ఒక గ్లాస్ నీళ్ళ వరకు వేసుకొని ఆ నీళ్ళు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ రుబ్బునంతా కూడా ఈవెన్గా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంత పలచగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి పుల్లట్లు. ఇలా కలుపుకున్న పుల్లట్ల రుబ్బులోని ఒక స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకున్నాను. ఇందులోనే రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకోవాలి. 1.5 స్పూన్ వరకు అయితే ఉప్పు కూడా వేసేసుకున్నానండి. ఒక పావు టీ స్పూను తినే సోడా కూడా వేసుకున్నాను. ఇప్పుడు వీటిలన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఇంచుమించు ఒక గంట సేపు అయినా మనం పక్కన పెట్టుకోవాలండి. మూత పెట్టేసుకొని నేనైతే ఒక గంట వరకు పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఈ గ్యాప్లోని మనం చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. పుల్లట్లకి కొబ్బరి చట్నీ, అల్లం పచ్చడి చాలా బాగుంటుందండి. ఇక్కడైతే నేను అల్లం పచ్చడి అయితే ఉన్నది, కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను. ముందుగా సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, వేపిన శనగపప్పు, పుట్నాల పప్పు వేసుకున్నాను. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చిని వేసుకున్నాను. 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి కొబ్బరి చట్నీలోని. అలాగే కొద్దిగంత కరివేపాకు, రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మెత్తగా కొబ్బరి చట్నీని అయితే రుబ్బుకోవాలండి. లాస్ట్లో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను. కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, మెత్తగా కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ కొబ్బరి పచ్చడిని మనము ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు చట్నీలో తాలింపు కోసం కళాయి పెట్టుకొని అందులోని ఆవాలు, జీలకర్ర, చిన్న మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని కొబ్బరి చట్నీకి తాలింపు అనేది రెడీ చేసుకోవాలి. తాలింపు అయితే బాగా వేగిపోయింది కదా, తాలింపు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాలు తాలింపు చల్లారిన తర్వాత కొబ్బరి చట్నీలోకి అయితే వేసేసుకోవాలి. వేసేసి చట్నీలో మొత్తం కలిసినట్టుగా కలుపుకోవాలండి. మన కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ చట్నీని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పుల్లట్లు రుబ్బు ఉంది కదా, 1-2 సార్లు కలుపుకోవాలండి కింద నుంచి మీద వరకు. ఎందుకంటే అడుగు వరకు బియ్యము ముద్దడి దిగిపోతుంది. అలా కాకుండా ఇలా ఒక్కసారి కలుపుకొని మనము దోశలు అనేది వేసుకోవడానికి రెడీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలి. దోశ ప్యాన్ బాగా వేడెక్కాలండి. బాగా వేడెక్కిన తర్వాత నీళ్ళు చల్లుకోవాలి.
అలాగే ముందుగా నేను నెయ్యినైతే రాసుకుంటున్నాను. నెయ్యితో వేసుకుంటే పుల్లట్లు రుచి చాలా బాగుంటుందండి. మనం పుల్లట్లని గరిటెతో తిప్పే పని ఉండదు. చక్కగా రుబ్బు అనేది వేసేసుకొని ఇలాగా రౌండ్గా చేసుకుంటే చాలండి. ఇలాగా దోశ అనేది వేసేసుకున్న తర్వాత చక్కగా ఉరుసుట్టు కూడా మనము నెయ్యి అనేది వేసుకొని పుల్లట్లు కాల్చుకుని అనుకోండి, చాలా చాలా రుచిగా టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యితో కాల్చుకున్న పుల్లట్లు వేడివేడిగా ఉట్టినొట్టునే తినేవచ్చండి, చట్నీ కూడా అవసరం లేకుండా. చూసారా, మనకి పుల్లట్లు అనేది ఎక్కడ అంటుకోకుండా ఈజీగా వస్తుంది. ఆడుతూ పాడుతూ పుల్లట్లు ఎన్నైనా కూడా వేసేయవచ్చు. మంచి రంగు సువాసన కూడా వస్తుంది. ఇలాగైతే పుల్లట్లన్నీ కాల్చేసుకొని చక్కగా ఒకటి కూడా వేసేసుకొని ఈ పుల్లట్ల రుబ్బులోనే మసాలా పుల్లట్లు కూడా వేసుకోవచ్చండి. ఆ కాంబినేషన్ ఎంతమందికి తెలుసని నాకు కామెంట్లు అయితే చెప్పండి. ఇప్పుడు దోశ అనేది వేసేసాను, చూసారు కదా. రౌండ్గా ఒక్కొక్క పుల్లట్టు అయితే వేసేసి కొద్దిగా జీలకర్ర వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుందండి. నెయ్యితోనైతే నేను పుల్లట్లు అన్నీ కూడా కాల్చుకున్నాను. నెయ్యి ఎక్కువ వేసుకొని కాల్చుకుంటే పుల్లట్లు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చూసారా, ఎక్కడ అంటుకోకుండా పుల్లట్లు ఒకటి కూడా చాలా ఈజీగా అయితే వచ్చేస్తున్నాయి. ఇలాగైతే నేను ఒకటి పుల్లట్లను అయితే రెడీ చేస్తానండి. చక్కగా అంటుకోకుండా ఈజీగా అయితే వచ్చేస్తున్నాయి. వేస్తున్న కొలది వేయాలనిపిస్తుందండి పుల్లట్లు, అంత ఈజీగా అయిపోతాయి. చూసారు కదా, ఇక్కడైతే నేను ప్లెయిన్గా పుల్లట్లు అయితే రెడీ చేస్తానండి. ఇక్కడైతే అల్లం, ఎండుమిర్చి, అలాగే పండు మిరపకాయలు, వెల్లుల్లి, కొద్దిగంత జీలకర్ర, కరివేపాకు వీటిలన్నింటినీ మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి. మెత్తగా పేస్ట్లా చేసుకొని మిగతా ఉన్న పుల్లట్ల రుబ్బులోని ఈ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కలిసినట్టుగా రుబ్బులోనైతే కలిపేసుకోవాలండి. కలుపుకొని ఈ పుల్లట్లు, మసాలా పుల్లట్లు ఇలాగ వేసేసుకున్నాం అనుకోండి, ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అక్కడక్కడ కారంగా పుల్లగా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. కొత్త రకం దోశ తిన్నట్టు అనిపిస్తుంది మనకి. పుల్లట్లాగా అనిపిస్తుంది. మసాలా కూడా అక్కడక్కడ తగులుతుంది. అల్లం, వెల్లుల్లి, పండు మిర్చి ఉంది కదా, సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇక్కడైతే నేను ఈ పుల్లట్లని ఒకటిగా వేసేసుకొని చక్కగా కలిపేసుకొని వేసేసుకున్నాను. సగం అట్లకి మీరు మామూలుగా వేసుకొని ప్లెయిన్గా ఇలాగ మసాలా పుల్లట్లు అయితే వేసుకొని ట్రై చేయండి. చాలా చాలా రుచిగా కమ్మగా ఉంటాయి. మళ్ళీ తినాలనిపిస్తుంది ఈ పుల్లట్లు. చూసారా, ఎంత మంచి కలర్తోని చక్కగా మంచి ఫ్లేవర్ఫుల్గా మసాలా పుల్లట్లు కూడా రెడీ అయిపోయినాయి. వేసిన కొలది వేయాలనిపిస్తుందండి, తిన్ని కొలది తినాలనిపిస్తుంది. పుల్లట్లు చాలా చాలా టేస్ట్గా ఎమ్మీ టేస్ట్తో ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడి తింటారు. వేస్తూనే ఉండాలి కానీ తింటూనే ఉంటుంటారు ఇంట్లోని. చక్కగా నెయ్యి ఎక్కువ వేసుకొని కాల్చుకొని అనుకోండి, ఇంకా టేస్ట్ బాగా వస్తాయి. చూసారా, మనకి దోశ అనేది ఎక్కడ కొద్ది కూడా అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి కదా పుల్లట్లు. ఇంకెందుకు ఆలస్యం, ఈజీ ప్రాసెస్తో మీరు ట్రై చేయండి. మసాలా పుల్లట్లు చాలా రుచిగా ఉంటాయి. ఇంటిల్లి పాది మిమ్మల్ని మెచ్చుకుంటారు. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.